శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభ దినం ఉదయం సూర్య ఉదయమే గురువారం. ప్రత్యేకమైన రోజు అష్టమి తిథి సూర్య ఉదయం ఉంటుంది. అలాగే ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. తులారాశికి స్వాతి నక్షత్రం అంటే 4 పాదాలు తులారాశికి సంబంధించిన విషయాలే. రాహు నక్షత్రం అవడం వల్ల ఈరోజు సూర్య ఉదయం నుంచి మీ మనసులో కొత్త ఉత్సాహం, సంతోషం, ఎన్నో కోరికలు ప్రారంభమవుతుంది. అందువల్ల ఈరోజు మీరు తలిచిన కార్యక్రమాలన్నీ కూడా విజయం వైపు నడిపిస్తుంది. శుభగ్రహాధిపతి జన్మరాశిలో తులారాశిలో సంచారం, చంద్రుడు రావడం చాలా గొప్పది. అలాగే చంద్రుడు మనసు కారకుడు. ఈ రోజుటికి తులారాశికి రాహు నక్షత్రంలో ఉండడం వల్ల ఈరోజు కుటుంబం సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా అనుకున్నది అనుకున్నట్లు, అలాగే వాళ్ళ కోరికలు ఏది కోరినా తులారాశి వారు ఖచ్చితంగా వాళ్ళకు నెరవేర్చడం జరగబోతుంది. అందువల్ల ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే 6 రాశుల్లో 6 శుభగ్రహాల ప్రభావం అధికంగా ఉండడం వల్ల ఖచ్చితంగా తులారాశి వారికి అదృష్ట యోగం అనేది ప్రారంభమైనది. చిత్తా నక్షత్రంలో ఉన్నవారు కొద్దిగా నష్టాలు ఏర్పడి డబ్బులకి ఆర్థిక వ్యవస్థ సరి చేసుకునేదానికి ఒక మంచి అవకాశం భగవంతుడు ఇచ్చిన త్వరగా మీరు కోరుకుంటారు. మళ్ళీ మీ కొత్త ప్రయాణం ద్వారా విజయానికి పొందడానికి అవకాశం ప్రారంభమైంది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అలాగే చిత్తా నక్షత్రాధిపతి కుజుడు, అలాగే ఈరోజు రాశ్యాధిపతి తులా 3-4 పాదాలలో తులారాశి వారికి చాలా ప్రత్యేకంగా చిత్తా నక్షత్రం. వీళ్ళు ఇల్లు ప్రారంభించుకొని మధ్యలో ఆగిపోవడం, పరిశ్రమ విషయాల్లో చాలా ఇబ్బందికరం నడుస్తూ ఉంటుంది. వ్యాపార రంగంలో అలాగే స్టాక్ మార్కెట్లో వీళ్ళకి ఒడిదుడుకులు ఇబ్బందులు అధికంగా కనిపిస్తున్నాయి. అందువల్ల అత్యంత జాగ్రత్తగా ఈరోజు నుంచి మీరు కొత్త అనుభవంతో ప్రారంభమవుతున్న భవిష్యత్తు ప్రణాళిక మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు భగవంతుడిచ్చే ఇతరుల సహాయం ద్వారా మీరు పూర్తిగా విజయం వైపు నడిపిస్తూ అవకాశం ఉంది. అలాగే స్వాతి నక్షత్రం ప్రత్యేకమైన నక్షత్రం. 4 పాదాలలో తులారాశి వారికి చాలా శక్తివంతంగా వీళ్ళు కష్టపడే ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎక్కువగా ప్రయత్నం ఫలించబోతుంది. అనుకున్న డబ్బులు రాలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో మీకు ధన ప్రవాహం అనేది ప్రారంభమవుతుంది. మీరు ధనం వచ్చినప్పుడు ఇంటిని సంపూర్ణంగా వృద్ధిగా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ధనం లేనప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉంటారు. అందువల్ల ఎక్కువగా దుబారా ఖర్చు చేయకుండా జాగ్రత్తగా అలవరపరుచుకొని ముందుకు పోయే డబ్బుల విషయాలు ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ప్రేమకు సంబంధించిన విషయాల్లో చాలా సమస్యలు ఉంటాయి. దానివల్ల వాదోపవాదాలు, గొడవలు కూడా మీరు మనసులో జరగకుండా చూసుకోవాలి. ప్రేమ విషయం ఇబ్బందికరం అవడం వల్ల మనసులో ఇబ్బందికరంగా ఎన్నో మానసిక ఒత్తిళ్లతో ఉండగలుగుతారు. అలాగే అన్నదమ్ములతో చాలా ప్రత్యేకంగా చాలా బాగుంటారు, ఇబ్బందులు లేకుండా ఉంటారు. విశాఖ నక్షత్రం 3 పాదాలతో తులారాశి ఈరోజు గోచార ఫలితాలు వీళ్ళకి కూడా మంచి ఫలితాన్ని ఎదురు చూసి అవకాశం విజయం వైపు నడుస్తున్నది. చాలా విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా జరుగుతూ వస్తున్నది. కొద్దిగా చేయి జారిపోయిన కొన్ని విషయాలు కూడా త్వరగా మీరు మళ్ళీ పొందడానికి అవకాశం ఉంటుంది. కుటుంబం అంతా విద్య విషయంలో అనుకూలంగా ఉంది. అలాగే భాగ్య వృద్ధి కూడా ఉన్నది. ఫైనాన్షియల్గా ఆర్థిక పరంగా కొంచెం మెరుగైన అనేది కనబడుతుంది. అలాగే గోచార రీతిగా ఈరోజు చాలా వరకు ప్రత్యేకంగా తులారాశి వారికి శుభగ్రహాధిపతి అయిన గ్రహస్థానంలో 4వ స్థానంలో సూర్య భగవాన్ ఈరోజు ప్రత్యేకంగా మీ ఇంట్లో నుంచే వ్యక్తి ఉన్నప్పుడు ఆ మకర రాశిలో తులారాశికి 4వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు ఆ ఇంట్లో కూడా అన్ని రకాల మార్పు చెందుతారు. కొన్ని ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు వదిలిపోయే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఖచ్చితంగా గ్రహించండి, సూర్యగ్రహం అనేది 4వ స్థానంలో ఉన్నప్పుడు ఎక్కువగా యాంగ్జైటీగా ఉంటుంది. మనశ్శాంతిని కొంచెం తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఎక్కువతో శ్రమతో కూడిన పనులు చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతున్నారు. గోచార ఫలితంలో శుక్రుడి యొక్క బలం 5వ స్థానంలో ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం
అలాగే గురు నక్షత్రం ఉండడం, శని గ్రహాధిపతి కూడా పూర్వభాద్ర నక్షత్రంలో కొనసాగడం, అందువల్ల తప్పులు ఒప్పులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసులో కొన్ని దాచిపెట్టిన విషయాలు బయటకు రావడం వల్ల కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అత్యంత జాగ్రత్తగా అడుగులు వేయండి. ఎక్కడ కానీ ఉద్రేకంతో ఎటువంటి విషయాలు మాటలు వదలకండి. ప్రత్యేకమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం వల్ల భాగ్యవృద్ధి కలిగి ఈరోజు 9వ స్థానంలో కుజుడు సంచారం వల్ల మీరు ధన విషయంలో మీరు తుది ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆలస్యం అవుతూ ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ప్రయత్నాలు చేసి త్వరగా మీరు ఆ సంపదని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రత్యేకమైన విజయ అవకాశాలు ఎక్కువగా ఉంది. ఉన్నత స్థానాల్లో అధికారులు అనే విషయాల్లో అడుగులు వేసే ముందు మీకు ప్రత్యేక దృష్టి ఉంటుంది. అందువల్ల ఎక్కువగా శ్రమతో కూడిన పనులు చాకచక్యంగా చేసి ఈరోజు విజయం పొందగలుగుతారు. అలాగే విద్యార్థులకు విద్య విషయంలో చాలా అనుకూలత భాగ్యం కలిగి ఉన్నారు. మీరు రాస్తున్న పరీక్షల్లో విజయం పొందగలుగుతారు. విద్య విషయంలో గట్టిగా పట్టు విడుపు లేకుండా కష్టపడుతున్న విద్యార్థులు చదువు పైన శ్రద్ధ కలగడం, చదువుతో పోటీ పరీక్షల్లో విజయం పొందే అవకాశం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. పంచమాధిపతి యొక్క బలం ద్వారా పిల్లలందరూ కూడా చదువు పైన ధ్యాసతో విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే నిరుద్యోగులకు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఉద్యోగ ప్రయత్నం ఖచ్చితంగా ఈరోజు ఈ నక్షత్రం ద్వారా అనుకూలత భావం కలగబోతుంది. నిరాశ కలిగిన నిరుద్యోగులు మళ్ళీ పుంజుకునే అవకాశం అనేది ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ రోజుటికి నక్షత్రం ద్వారా ఏర్పడుతున్న శుభయోగాల ద్వారా మీకు మంచి ఫలితం అనేది దక్కుతుంది. అలాగే కుటుంబంలో ఉన్న స్త్రీలకు ప్రత్యేకంగా చాలా అనుభవంతో ఈరోజు సంతోషంగా ఉండగలుగుతారు. చిన్న విషయాలలో భార్యాభర్తల్లో ఐక్యత లోపిస్తూ ఉండడం వల్ల అది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అదే మాటల యుద్ధం ద్వారా మనశ్శాంతి కోల్పోయినట్లు కనబడుతూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ ఆశయాలు నెరవేర్చుకునే సమయం ఆసన్నమైంది. అందువల్ల కొద్దిగా మీ ప్రయత్నం చేసే మీ కుటుంబం అంతా సంతోష స్థానాన్ని ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు దైవ అనుగ్రహ పూజల్లో ఈరోజు గురువారం దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. దగ్గరగా ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి ప్రదర్శనలు చేసి పూజలు చేయించుకోవడం వల్ల కష్టాలు తీరిపోయే అవకాశం ఉన్నది. అలాగే ఈరోజు అష్టమి తిథి అంటే శత్రువులు ఇబ్బందులు కలిగించే వాళ్ళు, అప్పులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నవారు, ధనవృద్ధిలో ఇబ్బందులు కలిగి ఆరోగ్య విషయంలో నలత చెందే వారికి ఈరోజు కాలభైరవుడి యొక్క పూజ చేయించడం చాలా ప్రత్యేకత. అలాగే అష్టోత్తరాలు కూడా చదువుకోవడం వల్ల కూడా ఎన్నో మానసిక ఒత్తిడులు మీకు తగ్గడానికి అవకాశం ఉంటుంది, ఉపశమనం ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నంలో ఉండేవారికి విజయం కలుగుట, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టాలని అనుకున్న వారి కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయండి. అలాగే ఐటీ రంగంలో జాబ్ చేసేవారికి ప్రత్యేక దృష్టితో ఈరోజు విజయాన్ని వైపు నడుస్తారు. చిరు వ్యాపారస్తులు మంచి స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు గోచార ఫలితాల్లో గ్రహాలు చాలా అనుకూలంగా ఉండడం వల్ల ప్రేమ విషయంలో శుభ ఫలితాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నంలో సంపూర్ణ విజయం కలిగించుకోవడం అవకాశం ఉన్నది. శ్రీ అస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని గోచార రీతిగా ఫలితాలు సంపూర్ణంగా వివరించబడను. లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.